అధికార దుర్వినియోగం కాంగ్రెస్ యొక్క సంస్కృతి. కాంగ్రెసే అంతా. అందుకే కాంగ్రెస్ ను ప్రజలు బొందబెట్టాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు ఎంత అధికారం దుర్వినియోగం చేస్తూ అడుగడుగున పోలీసులను పెట్టి మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. మీరు కూడా ప్రెస్ వాళ్ళు గమనించాలి దయచేసి. న్యాయం లేదు ఇక్కడ, ధర్మం లేదు. ఏమైనా డబ్బులు, అధికార దుర్వినియోగం, పోలీసు వ్యవస్థ పూర్తి అధ్వానం అంటే అధ్వానం. ఈ తొర్రూరులో ఒక ఎస్ఐ మొత్తం ఝాన్సీ రెడ్డికి జీతం ఉన్నాడు, జీతగాడు. కండ ఒక్కటే కప్పుకోలేదు. ఏకపక్షంగా ఉంటాడా ఎస్ఐ అనేటోడు? ఆయన ఉద్యోగ ధర్మం ఏంది? ఎస్ఐ యొక్క ఉద్యోగ ధర్మం ఏంది? ప్రజలందరూ ఒకటి, ఇలా పార్టీ ఉంటుంది పోతుంది. ఒక జీతగాడి కన్నా అధ్వానంగా ఝాన్సీ ఇలా పనిచేస్తాడు. గతంలో ఎప్పుడు లేదు ఇంత అధ్వానం. ఇక్కడ ఉన్న ఎస్ఐ వాళ్ళ చుట్టమో మరి ఏంటిదో మనకు తెలియదు. ప్రజలు గమనిస్తుండ్రు అన్నీ. ఇప్పుడు నువ్వు అధర్మంగా గెలిచినా రేపు భవిష్యత్తులో నా భర్త దయాకర్ రావు అఖండ మెజార్టీతోని గెలవబోతున్నాడు. మేము కూడా ఇక్కడే మున్సిపాలిటీ పరిధిలోనే ఉదయం నుంచి ఉన్నాము. ఉదయం నుంచి మేము కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ సెట్లో ముందుగా ఎర్రబెల్లి దయాకర్రావుని ఇక్కడి నుంచి పంపించేయమని చెప్పారు. ఆ తర్వాత దయాకర్రావుని బయటికి పంపించిన తర్వాత దయాకర్రావు గారు స్పష్టంగా చెప్పారు, విప్పు జారీ చేసింది నేను ఉండొచ్చు అని చెప్తే మీకు ప్రొవిజన్ లేదని చెప్పారు. ఇప్పుడు ఝాన్సీ రెడ్డికి ఏ ప్రొవిజన్ వల్ల లోపలికి వెళ్ళారు? అదే చెప్తాను, నా భర్తకు లేని ప్రొవిజను ఝాన్సీ రెడ్డికి ఎక్కడి నుంచి ఉంటుంది? పౌరసత్వం లేని ఆమెకు, ఓటు హక్కు లేని ఆమెకు. మేము ఇక్కడ మూడు సార్లు గెలుస్తాము, మాకు ఓటు హక్కు ఉంది ఇక్కడ, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఝాన్సీ రెడ్డి లాగా మేము చేయలేం అట్లాంటి రాజకీయాలు. మేము 40 ఏళ్ళలో ఏనాడు చేయలేం. అనేక పార్టీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన తీరు ఇట్లా ఈ విధంగా ఏదైనా చైర్మన్ ఉప చైర్మన్ అంటే వైస్ చైర్మన్ ఇలాంటి వాతావరణం ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు జనగామలో అదే వాతావరణం ఉంది, వర్ధనపేటలో అదే వాతావరణం ఉంది, మహబూబాద్లో అదే వాతావరణం ఉంది, మెజారిటీ మున్సిపాలిటీలో ఇదే వాతావరణం కనిపిస్తుంది. మీ రాజకీయ అన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది ఎప్పుడైనా చూసిందా ఇట్లాంటి వాతావరణం? ఇప్పుడే లేదు, ఎప్పుడు నీతి ధర్మం. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పాపం ఆయనే పరిపాలన బాగానే ఉండే, చంద్రబాబు పరిపాలన బాగా ఉండే, కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉండే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన రౌడీ, ఆయన పైన ముఖ్యమంత్రి ఒక చరిత్ర లేనివాడు, ఓటుకు నోటు కేసులో దొరికినవాడు, గుండా రాజకీయాలు. ఆయన సంస్కృతే గ్రామాల దాకా వచ్చింది, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇది మొత్తంగా రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది. గతంలో చాలా మంచిగా ఉండేది రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు మంచివి కావని ఉషా దయాకర్రావు కూడా చెప్తున్నటువంటి తీరు, ఝాన్సీ రెడ్డికి లేని ప్రొవిజన్ ఏ విధంగా ఎర్రబెల్లి దయాకర్రావుకి వస్తుందని ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తోంది. ఓటు స్టూడియో.